అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క గణాంక వివరాలు చాలా ముఖ్యం. 10 సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించడం ఒక ఆనవాయితీ. అదే సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక అభివృద్ధి చేయాలన్నా, ప్లానింగ్ చేయాలన్నా కొన్ని వివరాలు అవసరం. వ్యక్తిగతంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా దానికి అనుకూలంగా ప్రణాళికలు తయారు చేసే పరిస్థితి రాదు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మొదటి దశలో మీరంతా కూడా ఈ రోజు నుంచి 16వ తారీఖున ప్రారంభమవుతుంది. 30వ తారీఖు వరకు మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారు. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెస్మెంట్ తీసుకొని అధికారులు మీ దగ్గరికి వస్తారు. అందులో వచ్చే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వచ్చే ఐడెంటిటీ నెంబర్ మీరు చూపిస్తే అక్కడి నుంచి మీతో కూర్చొని మొత్తం వివరాలన్నీ కూడా సేకరించుకుంటారు. ఈ వివరాలు సేకరించిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ రాబోయే సంవత్సరం కలెక్ట్ చేస్తారు. అంటే పూర్తి వివరాలు సేకరించి అటు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేయడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కానీ, అదే సందర్భంలో మీ యొక్క వివరాలు తెలిసిన తర్వాత ఎవరెవరికి ఇళ్ళు లేవు, లేకపోతే ఎవరెవరికి ఎలాంటి వసతులు లేవు, ఇవన్నీ కూడా వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలన్నా కూడా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏ కుటుంబ వ్యక్తిగత వికాసానికి కానీ, లేకుంటే సమాజ వికాసానికి కానీ ఈ సెన్సస్ చాలా ఉపయోగపడతాయి. ఈ సెన్సస్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అందుకే మనందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. మన వ్యక్తిగత అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, మన గ్రామ సమాజ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరిచ్చే వివరాలు కూడా వాస్తవంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వాస్తవ వివరాలు ఇస్తే అవన్నీ ఎక్కడ బయట చెప్పే పరిస్థితి రాదు. తద్వారా మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. రెండోది, ప్రణాళిక చేసుకున్నప్పుడు చాలా పగడ్బందీగా చేసుకుని మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మీరిచ్చే వివరాలు ఉపయోగపడతాయని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం.